స్తోత్రములు ప్రభువునకు. తెలుగు బైబిల్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ప్రభువా, నీవే మా ప్రధాన యాజకుడు, మాకు మధ్యవర్తి అని మేము స్తుతిస్తున్నాము. మా పాపములను క్షమించి నీ కృపలో మమ్మల్ని నిలుపుము. యేసయ్యా, నీవు మా కోసం త్యాగమై నిలిచినట్లే మాకు పవిత్ర జీవితం నేర్పుము. నీ సన్నిధిలో నిత్యము నిలిచే హృదయమును మాకు అనుగ్రహించుము. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 11వ వచనం నుండి 17వ వచనాల వరకు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొనియున్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తలవెండ్రుకలను మించియున్నవి. నా హృదయము అధైర్యపడియున్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురు గాక. నాకు కీడుచేయ గోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయమొందుదురుగాక. నిన్ను వెదకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను శ్రమలపాలై దీనుడనైతిని. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము. పాత నిబంధన సంఖ్యాకాండము 28వ అధ్యాయం 29వ వచనం నుండి 30వ వచనాల వరకు. ఆ 7 గొర్రెపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై ఒక మేకపిల్లను అర్పింపవలెను. కొత్త నిబంధన మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనం నుండి 16వ వచనాల వరకు. యోహాను చెరపట్టబడెనని యేసు విని గలిలేకు తిరిగి వెళ్లి నజరేతు విడిచి జెబులును నఫ్తాలిను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపర్నహుమునకు వచ్చి కాపురముండెను. జెబులును దేశమును నఫ్తాలి దేశమును యొర్దానుకు ఆవలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోనూ మరణఛాయలోనూ కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తయైన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఈలాగు జరిగెను. వాక్య సందేశం. యేసు మనకు ప్రధాన యాజకుడిగా దేవుని దగ్గరకు తీసుకువెళ్తాడు. ఆయన ద్వారా మనకు క్షమ మరియు కృప లభిస్తాయి. మనము కూడా పవిత్రతతో ఆయనను అనుసరించాలి. ప్రార్థన. ప్రభువా, నీవు మా మధ్యవర్తిగా ఉండి మమ్మల్ని దేవునితో కలిపినందుకు కృతజ్ఞతలు. మా జీవితం నీ చిత్తానుసారం మారునట్లు మమ్మల్ని నడిపించుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. ఈ వీడియోలో యూట్యూబ్ యొక్క కొత్త ఫీచర్ అయిన క్విజ్ కూడా ఉంది. మీరు తప్పకుండా ప్రయత్నించండి. ఈ వాక్యం మీ హృదయాన్ని బలపరిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా తెలుగు బైబిల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ మీరు తదుపరి వీడియోను ఇష్టపడతారని భావిస్తుంది. దయచేసి చూడండి మరియు మీ ప్రార్థన, అభ్యర్థనను మాతో పంచుకోండి.